recent collection. ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న రెసిపీ ఏంటంటే పనీర్ కడాయి. ఇది చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. రోటీస్ చపాతీస్ నాన్తో సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. మరి ఈ పనీర్ కడాయి ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకునే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో యూ గెట్ ఆల్ నోటిఫికేషన్ వెన్ ఐ అప్లోడ్ అ వీడియో. సో ఇంకేం కలిసి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నా. దాంట్లో నేను 2 స్పూన్స్ కొరియాండర్ సీడ్స్ యాడ్ చేసుకున్నా అండ్ 2 స్పూన్స్ జీరా యాడ్ చేసుకుంటున్నా. 1 స్పూన్ ఏమో మిరియాలు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంకా టేస్ట్ పత్తా ఒకటి వేసుకున్నా అండ్ 2 సినిమన్ స్టిక్ దాల్చింది వేసుకున్నా. ఇక 1 బ్లాక్ కార్డమన్ యాడ్ చేసుకున్నా, మోటీ ఇలాచి. అండ్ ఇక 7 to 8 నేను లాంగ్ తీసుకున్నా క్లోవ్స్. అండ్ ఇక్కడ 5 ఏమో ఇలాచీ తీసుకున్నాను, గ్రీన్ ఇలాచీ. 1 జాపత్రి అండ్ లాస్ట్లో 3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని దీనికి బాగా రోస్ట్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని చల్లారించి దీనికి మిక్సీ పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా రోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నా. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చల్లారిపోయింది కదా, సో ఇప్పుడు నేను దీనికి మిక్సీ పట్టించుకుంటా. చూసారా ఇలా అండ్ ఇక్కడ నేను పనీర్ పీసెస్ తీసుకున్నా, ఇలా క్యూబ్ సైజ్లో కట్ చేసుకుని ఉంచుకున్నా. సో ఇందులో నేను ఉప్పు కారం వేసుకొని దీనికి బాగా కోట్ చేసేసుకుంటా. సింపుల్లీ నేను మ్యారినేట్ చేసినట్టే ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకొని దీనికి బాగా కలిపేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఒక పెనం పెట్టుకొని దాంట్లో నేను బటర్ వేసుకుంటున్నా. ఇక్కడ నేను బటర్ 2 స్పూన్స్ యాడ్ చేశాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత దీంట్లో నేను పనీర్ పీసెస్ వేసేసుకుంటున్నాను, ఏదైతే మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నామో. సో ఇలా పనీర్ పీసెస్ వేసుకున్న తర్వాత మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు దీనికి ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం నేను ఒక్కొక్క పనీర్ పీసెస్ టర్న్ చేసుకుంటున్నాను. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నేను బాగా ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇది ఇంకో ప్లేట్లో నేను తీసేసుకుంటున్నాను. పనీర్ పీసెస్ సైడ్ తీసుకున్న తర్వాత నేను అదే ప్యాన్లోని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక నేను ఇందులోని ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ సైజ్ చూసే కదా ఇలాగే ఉండాలి, ఎందుకంటే దీని తర్వాత మనం టొమాటోస్ వేసి పేస్ట్ చేసుకుంటాం. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి ఇక్కడ నేను టొమాటోస్ యాడ్ చేసుకున్నాను. టొమాటోస్ కూడా నేను స్లైస్లీ కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 టొమాటోస్ తీసుకున్నాను. ఆనియన్స్ అండ్ టొమాటోస్ మనం బాగా సాట్ చేసుకోవాలి. మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎలా సాట్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. లాస్ట్లో నేను ఇక్కడ డ్రైడ్ రెడ్ చిల్లీస్ వేసుకున్నాను 2. అది వేసుకున్న తర్వాత బాగా సాట్ చేసుకున్నాం ఒక 2 minutes. దాని తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసి నేను చల్లారించడానికి ఉంచేస్తున్నాను పక్కకి. అండ్ ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అది ఆన్ చేసుకొని దాంట్లో నేను బటర్ అండ్ ఆయిల్ 2 వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను 3 స్పూన్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటర్ యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోని మనం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ వేసుకుందాం.
ఆనియన్ అండ్ క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక హార్డ్లీ 5 to 8 minutes వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ మనకి 70% వరకు ఫ్రై అయిపోతే చాలు. సో ఇప్పుడు నేను ఇది ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. అండ్ ఇందాక మనం ఆనియన్ అండ్ టొమాటో ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు చల్లారింది కాబట్టి ఒక మిక్సీ జార్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకుని నేను పేస్ట్ చేసేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇంకా మిక్సీ పెట్టేసుకుంటున్నాను. ఇది మిక్సీ పెట్టిన తర్వాత చూస్తే ఈ పేస్ట్ ఇలా ఉండాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ ఎలాగా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నేను జీరా వేసుకుంటాను 1 స్పూన్. జీరా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నా. పచ్చివాసన పోయిన వరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని సాట్ చేసుకోవాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా సాట్ అయిపోయింది కాబట్టి ఇందాక మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకుందాం. అండ్ లెఫ్ట్ ఓవర్ మిక్సీ జార్ ఉన్నది కదా, అందులో నేను వాటర్ వేసుకొని ఇలా వేసేసుకుంటున్నా. ఇది బాగా కలుపుకుందాం మనం. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నా. సాల్ట్ మీ అకార్డింగ్ యాడ్ చేసుకోండి, మీరు ఎంత యూస్ చేస్తారో దాన్ని బట్టి. ఇప్పుడు నేను ఇందులోనేమో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా. నేను యూస్ చేసేది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నా. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకున్నా. అండ్ లాస్ట్లో 1.5 స్పూన్ మనం ఫస్ట్లో గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా రోస్టెడ్ స్పైసెస్ మసాలా, అది యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. అండ్ ఇందాక మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఆనియన్ క్యాప్సికమ్, అది ఇందులో వేసేసుకొని దీన్ని కుక్ చేసుకుందాం మనం. అండ్ ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ కూడా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఒక 3 to 4 minutes బాగా దీన్ని స్టిర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ తక్కువ ఉంది కాబట్టి కింద అడుగంటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇది కొంచెంసేపు కుక్ చేయడానికి వదిలేద్దాం. సో ఇక్కడ నేను లిడ్ పెట్టేసుకుంటా. అండ్ ఇది 3 minutes వరకు కుక్ చేయడానికి వదిలేస్తున్నాను. పన్నీర్ కడాయి రెడీ అయిపోయింది. సో గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ నేను ఇప్పుడు కసూరి మేతి అనేది యాడ్ చేసేస్తున్నాను లాస్ట్లో. కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత మనం ఇంకొక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోద్ది. చూసారా, కరెక్ట్ కలర్, కరెక్ట్ టెక్స్చర్ ఉంది. సో పన్నీర్ కడాయి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ వేసేసుకుంటున్నా లాస్ట్లో. అండ్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నా. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేను. సో రెడీ అయిపోయిందండి పన్నీర్ కడాయి. ఇది నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను.
రైస్ దేంతో నేను ఇది సూపర్ కాంబినేషన్. గ్రేవీ అయితే ఎంత సూపర్గా ఉందంటే మీరు రైస్తోని ఈ గ్రేవీ కలుపుకొని తినేసినా సరిపోద్ది. యూ డోంట్ నీడ్ టు యాడ్ ఎనీ సాంబార్ ఆర్ రసం. సో రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే పనీర్ కడాయి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీ ఇంట్లో ఇది చాలా ఈజీ స్టెప్స్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫై చేసుకోవడం మర్చిపోకండి. సో యూ గెట్ ఆల్ ద నోటిఫికేషన్ వెన్ ఐ అప్లోడ్ అ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.